హాయ్ హలో అండి, ఎలా ఉన్నారండి అందరు? ముందుగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అండి. ఈరోజు మీతో ఈ వీడియో షేర్ చేసుకుందామని చేస్తున్నానండి. ఈరోజే పెడుతున్నాను వీడియో కూడా. ఈ విధంగా మా బోనాలు అయితే జరిగాయండి. మీవి ఎలా జరిగాయి, ఏముంటాయి అనేది కామెంట్లో పెట్టండి. ఈ విధంగా మార్నింగ్ లేచి మనమైతే బోనాలు అయితే రెడీ చేసి పెట్టారండి. అమ్మ అయితే ఇలా పసుపుతో ఒక బోనము, అలాగే స్వీట్ రైస్తో ఒక బోనము, పసుపు కుంకుమతో బోనం ఈ విధంగా అలంకరించి పెట్టారండి. చాలా బాగా అయితే అయిందండి. పండగ మాత్రం చాలా బాగా జరిగింది. మీది ఎలా జరిగింది? ఈ విధంగా ఎవ్రీ ఇయర్ అయితే ప్రతిసారి అమ్మ ఎప్పుడు ఇక్కడ వెంకటలక్ష్మమ్మ అమ్మవారు ఉంటుందండి. ఇది మేము ఫ్రైడే రోజు ఈ విధంగా వెళ్ళామండి. బియ్యం అనేది పొడి బియ్యం వేద్దామని వెళ్ళాము. కానీ అమ్మవారు ఏంటంటే ఆ రోజు వద్దనుకున్నారో ఏమో తెలియదు తల్లి. అతను పంతులు గారు వద్దు, 6 దాటిన తర్వాత వద్దని చెప్తే మళ్ళీ రిటర్న్ వచ్చేసి పండగ రోజు మాత్రం బియ్యం పోస్తామండి. అయితే ముందైతే అనుకున్నాం పండగ రోజే పోద్దామని. ఇంకా పండుగ రోజు కుదరదు కాబట్టి ఆ రోజు ఫ్రైడే రోజు వెళ్ళి ఈ విధంగా వీడియో అయితే తీసాను చూడండి. అమ్మవారు అయితే చాలా బాగుంటారండి. మీరు కూడా ఏమైనా కోరికలు ఉంటే కోరుకోండి. ఈ విధంగా వడిబియ్యం ఏంటంటే ఆ కోరుకున్న కోరిక నెరవేరిందని పోస్తున్నామండి. శారీ విధంగా తీసుకున్నాము. అలాగే కొడుకలు 5, తమలపాకులు, పువ్వులు, నూనె, పసుపు, కుంకుమ, ఒక్కలు, ఖర్జూరం, ఈ విధంగా అన్నీ తీసుకోవాలండి. అన్నీ తీసుకొని వడిబియ్యం అనేది గుళ్ళోనే కలపాలండి. గుళ్ళో కలిపి గుళ్ళోనే పోస్తే బాగుంటుంది. కానీ గుళ్ళో రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంట్లోనే కలిపామండి. ఆ రోజు ఫ్రైడే రోజు అయితే గుళ్ళోనే కలుపుదామని వెళ్ళాము, కానీ కుదరలేదని మళ్ళీ రిటర్న్ వచ్చేసామండి. ఈరోజు మరి ఇంట్లోనే కలుపుకొని 5గురం, మేము 3గురం కలిపాక తర్వాత ఇంక 2 చేతులు వేసారు. 5గురం కలిపేసి అక్కడ గుళ్ళో పంతులు గారికి ఇస్తే ఆయనే పోసారండి బియ్యము. అయితే లోపల పంతులు గారు పోస్తారు కదా, మనం పోయలేదని ఫీల్ అయ్యేలోపే అక్కడ ఒక ఆవిడ చెట్టు దగ్గర అమ్మవారు నిలిచిందండి. ఆ చెట్టు దగ్గర అమ్మవారికి ఆమె ఒడిబియ్యం పోస్తుందంట. మా మమ్మీని నన్ను అందరినీ పిలిచి పోపించుకుందండి. ఈ విధంగా కలిపేసి మొత్తం అన్నీ ఇంట్లోనే రెడీ చేసుకొని 12 వరకు అయితే బోనం అన్నీ రెడీ అయిపోయాయండి. అన్నీ ఎర్లీ మార్నింగ్ మా మదరే చేసుకున్నారు. నేను మార్నింగ్ వచ్చేసరికి అన్నీ కుకింగ్ అన్నీ చేసేసి ఈ విధంగా అన్నీ రెడీ చేసాం. ఫాస్టింగ్ ఉండాలి కదండి, మళ్ళీ లేట్ అయిపోతుందని తొందర అన్నీ చేసింది. 12 వరకు అయితే గుడికి వెళ్ళామండి. కొంచెం రష్ అప్పటికి ఇంకా తక్కువే ఉంది. ఈ విధంగా వడిబియ్యం కలిపి అందులో తమలపాకులు, ఒక్కలు అవన్నీ పెట్టాము చూడండి. కొబ్బరిలు అన్నీ పెట్టి మా మమ్మీ ఫ్రెండ్ ఉంటుంది ఈ అక్క బాగా హెల్ప్ చేసిందండి మాకు. అక్కే బియ్యం కలిపి అక్కే అన్నీ రెడీ చేసింది. ఈ విధంగా ఎవ్రీ ఇయర్ అయితే పోయామండి. ఈసారి ఏంటంటే మొక్కు ఉంది కాబట్టి నెరవేరిందని ఈ రోజు పోస్తామని అనుకొని ఈ విధంగా పోసామండి. చాలా బాగా జరిగింది చూడండి. ఈ విధంగా కలిపి పెట్టేసుకున్నాం అందరం కలిసి. శారీ కూడా మామూలు దేవుడి కంటే ఏదో అంటే అది పెట్టొద్దు, మంచిది పెట్టాలని చెప్పారండి. ఒకరు కట్టుకునే విధంగా ఉండాలని. ఈ విధంగా బోనాలు అయితే తీసామండి. మా నాన్నగారు అయితే మా తలపైన పెట్టి వాటర్ అనేది వేసి దేవుడికి దండం పెట్టుకున్నాము. స్టార్ట్ చేశాము ఇక్కడ నుంచి. ఎవ్రీ ఇయర్ అయితే నేను చిన్నప్పటి నుంచి మా మదర్ ఇలా అలవాటు అయిపోయింది కాబట్టి చేసుకుంటామండి. ఇక్కడ చూడండి గుడిలో ఒక అక్క అక్కడ బియ్యము చెట్టు దగ్గరే పోపిస్తున్నారు. అందుకని నేను మమ్మీ ఇంకా అక్క పోసేసాము అందరం అక్కడ. లోపలైతే మా ఒడి బియ్యం అయితే లోపల పోసాము. ఈ విధంగా పాప, మమ్మీ, డాడీ, మా బాబు, ఇక ఈ అక్క యశోదక్క ఈ విధంగా ఇక్కడ పెట్టాము. ఆవిడ బోనం తీసి పెడుతుంది చూడండి. మన బోనం ఆవిడకి ఇస్తే అక్కడ పెట్టేస్తారు. దేవుడి దగ్గర కొద్దిగా నైవేద్యం మనకి ఇంటికి ఇస్తారు. కొబ్బరికాయ, పసుపు, కుంకుమ అన్ని ఇక్కడ సమర్పించుకోవాలి. లోపల అయితే